పరిస్థితుల నుండి 24 గంటల కరెంటు మన వ్యవసాయానికి ఇచ్చిండమ్మా. అంటే ఏ వ్యక్తి కూడా ఆలోచించలేదు రైతుల గురించి. అంత మంచిగా ఆలోచన చేసి కేసీఆర్ సార్ మనకు చేసింది కాబట్టి ఇవాళ నిమ్మలంగా వ్యవసాయం పండుగ మనం చేసుకుంటున్నాం. అట్లనే కాకుండా వ్యవసాయం చేసుడే కాకుండా వ్యవసాయం చేస్తానికి అప్పులు చేయవద్దని చెప్పి రైతు బంధు ఇచ్చి రైతు బంధు ద్వారా కూడా మనకు సాయం చేసిన వ్యక్తి 10,000 రూపాయల రైతు బంధు ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేసే చిన్న పెద్ద ప్రతి రైతుకి ఇచ్చిండమ్మా. ఆ తర్వాత ఎవరన్నా ఏదైనా కారణాల వల్ల కరెంట్ షార్ట్ తోనూ ఏదైనా పాము ఖర్చు ఏదైనా చనిపోతే వాళ్ళకు రైతు బీమా చేసి రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు 10 రోజుల రూపం మన దినాలయ్యే లోపల వాళ్ళకు పంపించిందమ్మా. అంటే ప్రతి వ్యక్తికి ఏది అవసరం రైతులు ఏ విధంగా చేస్తే బాగుపడతారనే ఉద్దేశంగా ఆలోచన చేసిన వ్యక్తి అమ్మా. మహిళలు ఇంటికి పోయి అక్కడ పోయి బోరు కాడికి పోయి బావుల కాడికి పోయి నీళ్లు తెచ్చుకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి వ్యవసాయం పని చేస్తానికి 2-3 గంటలు నీళ్లు తెస్తానికే సరిపోయే పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితి నుంచి ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిండమ్మా. ప్రతి ఇంటికి ఎక్కడ కాళేశ్వరం గోదావరి నుంచి 300 కిలోమీటర్లు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మన కొమ్మడిబండ దగ్గర ఫిల్టర్ చేసి మన ఇళ్లకు నీళ్లు పంపిస్తుండమ్మా. ఒక్క ఇంటికి కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తుండే. అంత మంచిగా చేసిన కేసీఆర్ ను ఏదో మనం ఓడగొట్టలే. మన గజ్వేల్ నియోజకవర్గంలో మా గజ్వేల్ అందరూ అన్నదమ్ములందరూ ప్రతి ఒక్కరు మంచిగా మన కేసీఆర్ కొట్టేసినాం. కానీ మన చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలలో వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు 2,000 పింఛను 4,000 చేస్తాము, 10,000 రైతు బంధును 20,000 15,000 చేస్తాం అన్ని దొంగ మాటలు చెప్పింది. ఈ మాటలు నమ్మి వాళ్ళు మోసపోయి కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మేము తప్పు చేసినాం, ఇలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు, చేస్తే మళ్ళీ కేసీఆర్ లాంటి నాయకులు మనం ఓడగొట్టుకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణకు విపరీతమైన అన్యాయం జరుగుతుంది. తెలంగాణ గురించి మాట్లాడేటోడు ఉండడు, తెలంగాణ గురించి ఏదైనా బయట నుంచి నిధులను తెచ్చేటోడు ఉండడు. అందుకే కాబట్టి ప్రతి అక్క చెల్లెలను ప్రతి ఒక్కరు మనం ఆలోచన చేయాలి. ఈ రోజు పార్లమెంటు సభ్యుడు మనము ఇట్లా కేసీఆర్ ఓడగొట్టిండ్రు, అయినా మన ఎమ్మెల్యేలు ఉన్నారు, మన కేసీఆర్ సార్ ఉన్నాడు, ఈ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి పార్లమెంట్ లో నిలబడ్డ వ్యక్తి. పార్లమెంట్ అంటే దేశ రాజకీయాలలో ఉంటాడు. ఈ వ్యక్తి మన తెలంగాణ గురించి మాట్లాడాలి. మన మెదక్ గురించి, మన మెదక్లో ఈ సమస్యలు ఉన్నాయి, మన తూప్రాన్లో ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను మాట్లాడగలగాలంటే ఖచ్చితంగా ఒక పార్లమెంటు సభ్యుడు మంచి మేధావి, కలెక్టర్. అందరూ చదువుకుంటే ఏం కావాలని కోరుకుంటారమ్మా, కలెక్టర్ కావాలని కోరుకుంటాం. అదే కలెక్టర్ అనే పెద్ద చదువు. అలాంటి చదువును చదివిన వ్యక్తి కూడా కేసీఆర్ నిలబడమన్నాడు కాబట్టి ఆయన కలెక్టర్ పదవికి రాజీనామా చేసి వచ్చి పార్లమెంటు సభ్యుడిగా ఆ కేసీఆర్ నిలబడ్డాడు. మంచి గొప్ప వ్యక్తి ఆయన. స్వతహాగా కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెద్ద ఎత్తున కోటీశ్వరుడు ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అంత గొప్ప మనిషి. ఆయన ఏం చేస్తుండు, ఆయన సొంత డబ్బులు ఆయన కుటుంబం నుంచి తీసి కూడా 100 కోట్లు పెట్టి విద్యకు ఏ రకంగా ఉద్యోగాలు సంపాదిస్తాను కానీ, కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంపాదిస్తాను కానీ, వాటన్నిటి కోసం ప్రతి ఒక్కరికి సహాయపడాలనే ఉద్దేశంతో చేస్తున్న వ్యక్తి మేము. అలాంటి వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని కేసీఆర్ గారు మనకు నిలబెట్టిండు కాబట్టి ప్రతి ఒక్కరం మనం కారు గుర్తు కోటేయాలి. కారు గుర్తు కోటేసి వచ్చే 13 తారీఖు నాడు చూపెట్టాలి మన గజ్వేల్ నియోజకవర్గం, కేసీఆర్ నియోజకవర్గంలో మేమంతా కేసీఆర్ అనుకున్నాం, మేమంతా కేసీఆర్ పార్టీ, మేమంతా కేసీఆర్ చేసిన కష్టం మాకు తెలుసు. కేసీఆర్ మన నియోజకవర్గాన్ని ఎంతవరకు తీసుకుపోయారు, తెలంగాణకి ఎంత మంచిగా సరిదిద్దిండు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మనం ఆలోచన చేసి కేసీఆర్ కి ఓటేయాలి, కారు గుర్తుకి ఓటేయాలి. ఈ యొక్క అక్క జిల్లాలందరికీ పేరు నమస్తమాంజలు తెలియజేస్తున్నాం.